తను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని, జరుగుతుందని నమ్మే కొద్దిమందిలో జగన్ ఒకరు. ఆయన 70 మంది అభ్యర్థులను మార్చడమో, తీసేయడమో చేస్తున్నారు. అయితే జగన్ కొత్త వారిని పెట్టి గెలిపేద్దాం అనుకుంటుంటే రేవంత్ రెడ్డి జగన్ కి భారీ షాక్ ఇచ్చారు. ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేకైనా తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ మార్చిన ఎమ్మెల్యేల్లో రేవంత్ దూత ఒకరు వివరాలు సేకరిస్తున్నారు. వారిని హైదరాబాద్ లో మీ వ్యాపారాలకు సహకరిస్తాం, కాంగ్రెస్ లో చేరండి, ఎలాగో 2024 మోడీకి సీట్లు తగ్గుతాయి, 2029లో అయితే ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మీరు కాంగ్రెస్ లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారట. ఎందుకంటే జగన్ ఇంతమంది మార్చడానికి పెద్ద కారణం వారిపై వ్యతిరేకత కాదు, వారిని మార్చినా వారు ఎక్కడికి పోలేరు అన్న నమ్మకం. అయితే ఎవరు ఊహించిన విధంగా సీన్ లోకి రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. వాస్తవానికి జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలకు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే దీర్ఘకాలంగా చూసుకుంటే రేవంత్ సరసన చేరడమే వారికి ఎక్కువ ఉపయోగం. కాబట్టి చాలా మంది రేవంత్ దూతకు ఆల్మోస్ట్ సమ్మతం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగూ సీటు రానప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నా ఉపయోగం లేదు, ఈ 5 ఏళ్లు మీ వ్యాపారాలు బాగుంటాయి, ఒకవేళ మీకు బలం ఉంటే ఈ ఎన్నికల్లో గెలుస్తారు, పార్టీ మీద ఇప్పుడు జనంలో నెగిటివిటీ లేదు, కాబట్టి కాంగ్రెస్ లో చేరండి అని రేవంత్ దూత బ్రెయిన్ వాష్ చేస్తున్నారట. వైసీపీ నుంచి సుమారు 40 మందికి పైగా నేతలు కాంగ్రెస్ లో చేర్చుకోవాలని రేవంత్ ప్రయత్నం. తద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత పట్టు సాధించి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నిలబెట్టి కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదగాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి జగన్ అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ ఓటు భారీగా చీలే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రేవంత్ ఎంటర్ అవడంతో వైసీపీ కుదేలవడం ఖాయం అని అంటున్నారు. ఎమ్మెల్యేలు కూడా రేవంత్ దూత మాట విని కాంగ్రెస్ లో చేరితే రేపటి రోజున తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా తమకు ఏ ప్రమాదం ఉండదని భావిస్తున్నారట. మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.